మధ్య కాలంలో ఓసిడి అనే పదం చాలా ఎక్కువగా వింటున్నాం. చాలా ఈజీగా నాకు ఓసిడి ఉంది, నేను చాలా క్లీన్లీగా ఉంటాను, వీడికి ఓసిడి రా, అబ్బా సాగుగొట్టేస్తున్నాడు, ఇట్లాంటి మాటలు చాలా సహజమైపోయినాయి. అది సినిమాల్లో అవ్వచ్చు, వాడుక భాషలో జనాలు కామన్గా యూజ్ చేసే దానిలో అవ్వచ్చు. కానీ ఓసిడి అనేది ఒక మానసిక రుగ్మత. మనం సరదాగా ఆ పదాన్ని వాడిన, సంబోధించిన ఓసిడితో ఇబ్బంది పడే వాళ్ళు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారండి. వాళ్ళు చాలా అతి మానసిక ఒత్తిడికి కూడా లోనవుతూ ఉంటారు. అసలు ఏంటి ఓసిడి అంటే, ఓసిడిలో ఒక ఆలోచన అనేది విపరీతంగా వస్తుంటుంది, పదే పదే వస్తుంటుంది. వద్దనుకున్న వచ్చి మనం చేసే పనిని డిస్టర్బ్ చేసే లెవెల్లో అండ్ మనకి విరక్తి కలిగే లెవెల్లో కూడా వస్తుంటుంది. అసలు ఏంటి ఆలోచన, ఎందుకు అలా వస్తుంది అంటే, రకరకాల ఆలోచనల తీరులో ఓసిడి అనేది ప్రజెంట్ అవటం చూస్తామండి. కామన్వి కొన్ని చెప్పదలుచుకున్నాను. ఒకటి అందరికీ తెలిసింది, అందరూ గుర్తించేది, కొంతమందిని చూస్తూ ఉంటాము, వాళ్ళు పదే పదే చేతులు కడగడము, తుడిచిందే మళ్ళీ మళ్ళీ తుడవడము, అలా క్లెన్లీనెస్ పట్ల అతి జాగ్రత్త తీసుకోవడం అనేది చూస్తూ ఉంటాం. కానీ ఇది ఇష్టపడి చేస్తే ఓసిడినా కాదు. కొంతమందికి ఆ పదే పదే వచ్చే ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, వాళ్ళ చేతులు శుభ్రంగా లేవేమో అన్న డౌట్ వాళ్ళకి విపరీతంగా వస్తుంటుంది. ఆ డౌట్తో వాళ్ళకి ఇష్టం లేకున్నా కూడా వాళ్ళు పదే పదే చేతులు శుభ్రం చేసుకోవడం అనేది చూస్తూ ఉంటాము. వాళ్ళు అలా కడిగి ఒక్కొక్కసారి వాళ్ళ చేతి పై లేయర్ ఆఫ్ స్కిన్ కూడా ఊడిపోవడం, పీలైపోవడం కూడా చూస్తుంటాం. అండ్ కొంతమందికి విపరీతంగా ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా పదే పదే కడిగించడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా పదే పదే కడిగించడం, వాళ్ళ స్కిన్ అండ్ వాళ్ళ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవ్వడం అనేది కూడా చూస్తూ ఉంటాము. అండ్ కొంతమందిలో డోర్ క్లోజ్ అయిందా లేదా, లేకపోతే బైక్కి వదిలేసామా, లేకపోతే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసామా లేదా, అందరిలోనూ ఉంటుంది కదా ఈ డౌట్. కానీ వీళ్ళల్లో ఎక్కువగా ఉండటం చూస్తూ ఉంటాం. అంటే 1కి 10 సార్లు వాళ్ళు చెక్ చేసినా కూడా వాళ్ళకి నమ్మకం అనేది కుదరదు, రిపీటెడ్గా డౌట్ వస్తుంటుంది. వాళ్ళ మనసుకు అర్థమవుతున్నా, నేను చూశాను కదా, లాక్ అయ్యే ఉంది కదా అని అర్థమవుతున్నా కూడా వాళ్ళని కామ్ డౌన్ చేసుకోలేక రిపీటెడ్గా చెక్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. కొంతమందిలో ఓసిడిలో భాగంగా అశ్లీలమైన ఆలోచనలు, సెక్షువల్ థాట్స్ వావి వరస లేకుండా, అంటే తల్లికి బిడ్డ పట్ల, తండ్రికి బిడ్డ పట్ల, లేకపోతే ఒక రిలేషన్షిప్లో ఏ రిలేషన్షిప్లో భాగంగా అయినా, లేకపోతే స్ట్రేంజర్స్ పట్ల కూడా అశ్లీలమైన ఆలోచనలు రావడం అనేది చూస్తుంటాం. వాళ్ళు విపరీతమైన బాధకు లోనవుతూ ఉంటారు. వారికి ఆ ఆలోచన ఇష్టపూర్వకంగా వచ్చేది కాదు, వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా వచ్చేది, వాళ్ళ మనసుని క్షోభపరిచేది. కొంతమంది తల్లిదండ్రులు ఇలాంటి ఆలోచనలు వాళ్ళ పిల్లల పట్లే వచ్చినప్పుడు తట్టుకోలేక డిప్రెషన్కి లోనయ్యి ఆత్మహత్య ప్రయత్నం చేయడమో, ఆత్మహత్య చేసుకోవడమో కూడా మేము ఎంతో మందిలో గమనించాము. అండ్ కొంతమంది పట్ల, దేవుడి పట్ల కూడా చాలా చెడ్డ ఆలోచనలు అండి. అది దేవుడి పైన ఉమ్ము వేయాలనో, దేవుడి పైన చెప్పులు విసరాలనో, లేకపోతే దేవుడి పట్ల అశ్లీలమైన ఆలోచనలో, ఇలాంటి ఆలోచనలతో కూడా ఇబ్బంది పడుతుంటారు. వీరందరూ ఇది ఒక మానసిక రుగ్మతని గుర్తించలేక కొన్ని సంవత్సరాలు ఈ సమస్యతో బాధపడి, ఇబ్బంది పడి, దేవుళ్ళ చుట్టూ తిరిగి ఏదో విధంగా వాటి నుంచి విరమణ పొందాలని ప్రయత్నించి అది కుదరక డిప్రెషన్కి లోనవడం, సూసైడ్ థాట్స్లోకి వెళ్ళిపోవడం కూడా చూస్తూ ఉంటాము. ఇది ఒక మానసిక రుగ్మత. ఓసిడి అనేది ఒక మానసిక రుగ్మత. అది మెదడులోని న్యూరోకెమికల్ ఇంబ్యాలెన్సెస్ వలన ఏర్పడుతుంది. అది చాలామంది పక్కనున్న వాళ్ళు, మాతో ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు కూడా, ఆలోచనే కదండి, ఆ మాత్రం కంట్రోల్ చేసుకోలేదా, ఆమె పరిధిలోనే ఉంటుంది కదా అని అంటూ ఉంటారు. డెఫినెట్గా ఓసిడిలో ఆలోచన అనేది వాళ్ళ పరిధిలో ఉండదండి, వాళ్ళ కంట్రోల్ బియాండ్ ఉంటుంది. వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా, వద్దనుకున్నా కూడా ఆలోచన కంట్రోల్లోకి రాదు. వాళ్ళ లైఫ్ అనేది డెఫినెట్గా ఎఫెక్ట్ అవ్వడం, ఇంపాక్ట్ అవ్వడం ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఉందా, అసలు ఇలాంటి ఒక సమస్య ఉందా అనేదే అవగాహన లేదే. కానీ దీనికి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇది ఒక మానసిక రుగ్మత కాబట్టి దీనికి డెఫినెట్గా ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది. ఎంతోమంది కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పడిన తర్వాత కూడా మందుల రూపాన, కౌన్సిలింగ్స్ రూపాన వాళ్ళకు మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు రిలీఫ్ పొందడం అనేది చూస్తూ ఉంటాం. అండ్ ఈ ఓసిడి లక్షణాలకి మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ థెరపీ అంటాము, అది కూడా చాలా మంచిగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఇలా మల్టీమోడల్ ట్రీట్మెంట్తో మెడిసిన్స్, ఆర్టీఎంఎస్ అండ్ కౌన్సిలింగ్స్, వీటి ద్వారా వాళ్ళు డెఫినెట్గా ఉపశమనం పొందే అవకాశం అనేది ఉంటుంది.